ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవులను కలవనున్నారు. రక్షణ శాఖ భూముల బదలాయింపులో జరుగుతున్న ఆలస్యంపై రాజ్నాథ్ సింగ్తో చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎరువులు తక్కువగా జరిగిన కేటాయింపులను జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంజూరు చేసిన మొత్తం నుంచి కూడా తక్కువగా సరఫరా జరగడంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి అంశాలపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవులను కలవనున్నారు. రక్షణ శాఖ భూముల బదలాయింపులో జరుగుతున్న ఆలస్యంపై రాజ్నాథ్ సింగ్తో చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎరువులు తక్కువగా జరిగిన కేటాయింపులను జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంజూరు చేసిన మొత్తం నుంచి కూడా తక్కువగా సరఫరా జరగడంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి అంశాలపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో సీఎం హస్తినట్ టూర్ ఇవాల్టి షెడ్యూల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ ఇవాళ ఎవరెవరితో భేటీ కన్నారు, డీటెయిల్స్ ఏంటి? రెండో రోజు సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అపాయింట్మెంట్స్, కేంద్ర మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేది కూడా ఫిక్స్ అయింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేంద్ర ఇటు రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా తోటి భేటీ కాబోతున్నారు. ఆయనకు సంబంధించిన అపాయింట్మెంట్ అయితే ఇప్పటివరకు ఖరారైంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎరువుల కొరతతోటి రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర అవసరాలకు సరిపడా ఎరువులైతే రాలేదు. అయితే రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతాంగం ఇబ్బందులు పడకుండా చర్యల్లో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి ఎరువుల కొరతకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం అది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ అనేది కూడా రాశారు. 1.9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత అనేది కూడా ఉంది. వాటికి సంబంధించి కేంద్రం రాష్ట్రానికి సరఫరా చేయాల్సిందిగా, రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువులు అందించాల్సిందిగా ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి లేఖ అనేది కూడా రాశారు. ఇక దానికి ఫాలోఅప్లో భాగంగానే ఈరోజు సీఎం స్వయంగా జేపీ నడ్డాను కలిసి ఎరువుల కొరతకు సంబంధించినటువంటి అంశాన్ని జేపీ నడ్డా దృష్టికి అనేది కూడా తీసుకెళ్లబోతున్నారు. ఇక మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా భేటీ అయ్యేటువంటి కొన్ని బదలాయింపులు ఉన్నాయి. రాష్ట్ర అవసరాల దృష్టిలో ఉంచుకొని రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని రాష్ట్రానికి బదలాయింపు చేయాలనేటువంటి అంశాన్ని చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన రాజ్నాథ్ సింగ్ తోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు పీయూష్ గోయల్తో పాటు అశ్విని వైష్ణవ్ ఇద్దరి అపాయింట్మెంట్ కూడా కోరారు. దాంట్లో పీయూష్ గోయల్తో పాటు అశ్విని వైష్ణవ్ను కలిసి ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులు చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్మాణం కూడా పెండింగ్లో ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలు వేగవంతం చేయడం, అలాగే కొన్ని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం వంటి అంశాలపైన కూడా ఈ ఇద్దరితో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పీయూష్ గోయల్తో వాణిజ్య సంబంధించినటువంటి అంశాలు పైన కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అయితే 2 రోజులు నిన్న మన్సుఖ్ మాండవీయ తోటి క్రీడలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించారు. ముఖ్యంగా ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి క్రీడాకారులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించారు. కానీ నిన్న ఇద్దరు ప్రముఖులు, ముఖ్యంగా క్రికెట్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్తో భేటీ అయ్యారు. ఈరోజు ఈ 4-5 కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంశాల సాధన పైన సీఎం దృష్టి పెట్టారు. వాటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అనేది కూడా మధ్యాహ్నం తర్వాత ఫిక్స్ అయ్యాయి. సూర్య.